హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాము భీమ్ యూపీఐ యాప్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని. అంటే భీమ్ యూపీఐ యాప్ అంటే ఏంటి, ఈ యాప్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేయాలి, ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి లాభమా నష్టమా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ భీమ్ యూపీఐ యాప్ అనేది 2016లో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పిఎం గారి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వెంటనే ఇది 1 మిలియన్ డౌన్లోడ్స్ అయితే సాధించింది. అంత బాగా అయితే పాపులర్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇది అలా స్లో డౌన్ అయితే వస్తూ అలాగే వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పేరు మళ్ళీ వినిపిస్తోంది, భీమ్ యూపీఐ యాప్ అనేసి. సో ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండింగ్ లో రావడానికి రీజన్ ఏంటి అంటే, సో మనము ముందుగా ఈ భీమ్ యూపీఐ యాప్ ఏంటి అనేసి అయితే మాట్లాడదాం అనమాట. సో ముందుగా మనము ఇప్పుడంతా కూడా డిజిటల్ ఇండియా అనేసి అయితే దాని వైపు వెళ్తున్నాము. ఇప్పుడు మనం మనీ సెండ్ చేయాలన్నా, రిసీవ్ చేసుకోవాలనుకున్నా, లేదా చిన్న అంగిడికి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నా, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నా, ఆన్లైన్ లో ఏదైనా కొనాలనుకున్నా, అన్నిటికీ మనం డబ్బులు జేబులో నుంచి తీసుకొనడం అయితే లేదు. అంతా మన మొబైల్ ఫోన్ లోనే అయిపోతుంది అనమాట. ఈ డిజిటల్ ఇండియాలో మనం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో మనీ సెండ్ చేయడం కోసం, రిసీవ్ చేసుకోవడం కోసం, అవి మెయిన్ గా మనం వాడేటివి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. ఈ యాప్స్ అయితే ఎక్కువ వాడతాము, చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఈ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇవన్నీ కూడా మనకు థర్డ్ పార్టీ యాప్స్ అనమాట. సో ఈ యాప్స్ ఏవైతే పనిచేస్తాయో సేమ్ ఇదే పనిచేసేదే మనకు ఈ భీమ్ యూపీఐ యాప్. ఈ భీమ్ యూపీఐ యాప్ లో కూడా మనం మనీ సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొనాలనుకున్నా, ఆన్లైన్ లో కొనాలనుకున్నా మనీ పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే మన బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సేమ్ మనము ఈ భీమ్ యూపీఐ యాప్ లో కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే మనకు ఇవి థర్డ్ పార్టీ యాప్స్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఆఫర్స్ అవి ఇవి పెట్టి దీన్ని చాలా తొందరగా అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చేసి దాన్ని పాపులర్ చేసేశారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ యాప్ కాబట్టి దీనికి అంత పాపులారిటీ అనేది రాలేదు. ఇది అందుకనేసి కొంచెం స్లో డౌన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంత చర్చకు రావడానికి రీజన్ ఏంటి అంటే, ఆర్బీఐ వాళ్ళు ఈ థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి పెట్టారనమాట. మీరు కూడా వినే ఉంటారు, కొన్ని రూమర్స్ వచ్చాయి. పేటిఎం వాళ్ళకి ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, దానివల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అయింది అనేసి. సో ఈ విధంగా ఏదైతే ప్రాబ్లం అనేది అయ్యిందో అప్పటి నుంచి ఈ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చాలా మంది భీమ్ యాప్ వైపు వస్తూ ఉన్నారు, చాలా మంది ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనేసి ఇప్పుడు మనకు చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. సో అదైతే వాస్తవం అని చెప్పొచ్చు. కానీ ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని రెడీ చేసి లాంచ్ చేసి దీన్ని మనకు ఇచ్చారు కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మనకు భరోసా ఇస్తుంది. సో అందుకనేసి ఇప్పుడు చాలా మంది పేటిఎం, గూగుల్ పే యొక్క ఏవైతే యాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాని నుంచి దీనికి మారుతున్నారు అని చెప్తున్నారు. సో అదే కనుక నిజమైనట్లయితే ఈ భీమ్ యూపీఐ యాప్ అనేది మళ్ళీ మనకు చాలా తొందరలో ఒక నెంబర్ 1 పొజిషన్ కి అయితే వస్తుంది. అందులోనూ మనకు ఈ యాప్ యూజ్ చేయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ చాలా తెలివిగా ఏం చేస్తుందంటే, క్రెడిట్ కార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు వీసా మాస్టర్ అనేది ఉండింది, ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్స్ అనేటివి తీసుకొస్తుంది అనమాట. ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ ని మనం ఈ భీమ్ యూపీఐ యాప్ లో లింక్ చేసుకొని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం థర్డ్ పార్టీ యాప్స్ లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని మనకి ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్స్ అని తీసుకొచ్చింది, ఇప్పుడు భీమ్ యూపీఐ యాప్ ని కూడా చాలా మనుగడలోకి తీసుకొస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు రానున్న రోజుల్లో మనకు ఇవే ఎక్కువగా యూస్ లో ఉండబోతాయనేసి ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట. సో అందుకనేసే ఇప్పుడు మనం భీమ్ యూపీఐ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత మనకి ఇది చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుందన్నమాట. అందులోనూ మనకు ఈ యాప్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు దీన్ని రీలాంచ్ చేసినట్టుగా దీన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేనైతే చెప్తాను. సో ఓవరాల్ గా మనకు భీమ్ యూపీఐ యాప్ అనేది సేమ్ మన థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే చేస్తాయో ఆ విధంగా అయితే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు భీమ్ యూపీఐ యాప్ గురించి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఈ భీమ్ యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వచ్చి అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్లే స్టోర్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యాప్ ఇప్పటికీ 1 మిలియన్ డౌన్లోడ్స్ అయితే అయ్యాయి. దీని రేటింగ్ వచ్చి 4.2 ఉంది. అలాగే దీని సైజ్ వచ్చి 34 MB అయితే ఉంది అనమాట. సో దీన్ని అయితే ముందుగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం ఏ విధంగా లాగిన్ అయ్యి యూజ్ చేయాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. సో యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ దీని ఫుల్ ఫామ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనేసి వచ్చి రావడం జరిగింది.
సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు మొత్తం 28 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ప్లీజ్ అలో యాక్సెస్ ఫర్ SMS, కాల్ అండ్ లొకేషన్. సో వీటన్నిటికీ మనం ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్తాము. సో ప్రొసీడ్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ మొబైల్లో 2 సిమ్లు ఉన్నట్టయితే 2 చూపిస్తుంది. కానీ మీరు ఇక్కడ వచ్చేసి ఏ సిమ్ అయితే మీ మొబైల్ నెంబరు ఆ బ్యాంక్కి లింక్ చేసి ఉంటారో ఆ నెంబర్ని అయితే ఓకే చేసుకోండి. సో ఇక్కడ మీకు 2 నెంబర్లు ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మన నెంబర్ని వెరిఫై చేద్దాము. సో వెరిఫై మొబైల్ నెంబర్ అనేసి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఒక OTP అనేది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే మనకు OTP అనేది వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి OTP వచ్చింది. అది ఆటో వెరిఫై అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యాప్లోకి మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీరు చూసి ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేశారో దాన్ని మళ్ళీ రీఎంటర్ చేసి ఓకే అయితే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లాగిన్ అవ్వడం కోసం ముందుగా మన బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే మన దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దాన్ని కానీ యూజ్ చేసి ఇక్కడి నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. ఆ లాగిన్ అవ్వడం కోసం మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు, రూపే క్రెడిట్ కార్డు ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత ఇంకొక రెండో ఆప్షన్ని మళ్ళీ మనం యాక్టివ్ చేసుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. సో నేనైతే బ్యాంక్ అకౌంట్ని చూస్ చేసుకుంటాను. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నీ ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. ఇందులో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే అకౌంట్ ఉంది. దీన్నైతే నేను ఓకే చేస్తున్నాను. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. దీనికి UPI ఏదైతే ఉందో ఆ UPI పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే ఈ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు, అంటే ఇక్కడ మనకు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఆల్రెడీ మనకు అకౌంట్ ఉండి అక్కడ మనము UPI పిన్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటే మనకు ప్రాబ్లం లేదు. కానీ ఈ యొక్క యాప్ని మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడే మీరు దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే ఇంతకుముందు ఏ యాప్లు లేకుండా ఇక్కడ మీరు UPI పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఆ యాప్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ UPI పిన్ ఉంది. దాన్ని అయితే ఓకే చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓకే చేసుకున్నాము ఈ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాప్లోకి అయితే లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు భీమ్ UPI యాప్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనము మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మన అకౌంట్ డీటెయిల్స్ ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే సో మన QR కోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన UPI ఐడిని మేనేజ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడి నుంచి మనము డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్స్ UPI మన రూపే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో ఉన్నటువంటి వేరే ఆప్షన్స్ ఏంటి అనేసి ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆప్షనే వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెండ్ మనీ టు మొబైల్, అలాగే UPIకి అనేసి ఆప్షన్ ఉంది. అలాగే సెండ్ బ్యాంక్ ఉంది. అలాగే అప్రూవ్ టు పే అనే ఒక ఆప్షన్ ఉంది. అలాగే QR కోడ్ ఆప్షన్ ఉంది. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉంది. అలాగే మనీ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు ఏదైనా యాడ్ చేసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే బిల్ పేమెంట్స్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్, అలాగే ఫాస్టాగ్, అలాగే లోన్స్కి సంబంధించి, అలాగే పోస్ట్ పెయిడ్, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి పేమెంట్ చేసుకోవడం కోసం మీకు ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎన్ని రకాల బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఒకసారి చూసుకోండి. వీటన్నిటిని యూజ్ చేసి మనం ఇక్కడ నుంచి బిల్ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఇందులో మనకు ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటి అంటే మీరు కనుక దీన్ని డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ నుంచి మీరు రూపే క్రెడిట్ కార్డ్ అనేది
లింక్ చేసుకొని దాని నుంచి మీరు కనుక పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫర్ని యూజ్ చేసి మనం ఇక్కడ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క యూపీఐ యాప్ ఏదైతే ఉందో ఈ భీమ్ యూపీఐ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం యూజ్ చేసి ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్లు అనేటివి పొందొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా భీమ్ యూపీఐ యాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.